శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఏప్రిల్ 9 కుంభరాశి వారికి రాత్రికి దుఃఖిస్తూ ఫోన్ కాల్ కట్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 9న కుంభరాశి వారు ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో, ఈ రాశి వారికి ఏ విధమైన ఫోన్ కాల్ రాబోతుందో, ఎవరి వద్ద నుండి ఈ యొక్క ఫోన్ కాల్ వస్తుందో, ఏ విషయాలను వీరు తెలుసుకుంటారో, అలాగే ఏ విషయాల వల్ల వీరైతే ఇబ్బంది పడతారో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్క పరిస్థితిని కూడా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. ప్రాక్టికల్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. సమయ పాలనకు, క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 9న ఈ యొక్క కుంభరాశి వారికి రాత్రికి వీరికైతే కనుక ఒక ఫోన్ కాల్ మాట్లాడాల్సి వస్తుంది. మీకైతే కనుక కుటుంబ సభ్యుల నుంచి కానీ, ఆత్మీయుల నుంచి కానీ, బంధుమిత్రుల నుంచి కానీ మీకు సంబంధించి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరైతే కనుక ఆ ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు సంతోషంగా మాట్లాడతారు. మొదట మీకైతే కనుక ఆనందంతో మాట్లాడతారు. కానీ మాట మధ్యలో మీకైతే మాట పట్టింపు వస్తుంది. మాట పెరగడం కారణంగా వివాదానికి మీరైతే మాట్లాడవలసి వస్తుంది. తెలియక తెలిసి మాట్లాడే మాటల వల్ల మీరు కొంత బాధపడతారు. ఇబ్బందిలో మీరు పొరపాటున ఒక మాటను అనేస్తారు. మీకు అవతలి వ్యక్తితో పెద్ద వివాదం జరిగే పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబ సభ్యులు ఎంత వారించినప్పటికీ వివాదం అయితే చెలరేగిపోతుంది. ఈ కారణం చేత మీరైతే కనుక దుఃఖించవలసిన పరిస్థితితో ఫోన్ కాల్ కట్ చేస్తారు. ఎందుకంటే కనుక ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంతటి వివాదం మీకు ఆవేశపూరితంగా కేవలం కోపం చేత మొదలవుతుంది. మీరు మాటలను అదుపులో పెట్టుకుని కోపాన్ని నియంత్రించుకుంటే కనుక మీరు బంధాలను నిలబెట్టుకోగలుగుతారు. లేదంటే బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితి కారణంగా కొన్ని రకాల వివాదాలు వ్యాపార పరంగాను, ఉద్యోగ స్థానంలోనూ, బంధుమిత్రులతోనూ జరిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆల్కహాల్ని సేవించి వాహనాలను నడపకూడదు. ఈ యొక్క రాశి వారికి ఇది ప్రమాదకరంగా సూచిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి పోలీసులతో కూడా వివాదం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు వాయిదా వేసుకుంటూ 1కి 10 సార్లు ఆ మంచి చెడు ఆలోచించుకొని మొదలు పెట్టుకోవాలి. లేదంటే కనుక తొందరపాటు నిర్ణయాలు మీరు జీవితాంతం కూర్చుని బాధపడేటటువంటి పరిస్థితులను తీసుకువస్తాయి. మీరైతే కనుక శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ప్రతి ఒక్క కీడు మీకు దూరమవుతుంది. ప్రతికూలంగా కనిపిస్తున్న ప్రతి ఒక్క సమస్య, అలాగే ప్రతి ఒక్క ఇబ్బంది కూడా మీ నుండి దూరమయ్యి మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అప్పుడు మీకు వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, అలాగే రాజకీయ పరంగా కోర్టు సమస్యలు, అలాగే గృహంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు చక్కటి అనుకూలతని గోచరిస్తాయి. మీకైతే కనుక ఇటువంటి ప్రతి ఒక్క స్థితి కూడా మీకు ఆ శివ భగవానుడు మేలుకరంగా మార్చివేస్తాడు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.